సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర ఆదేశాల మేరకు 23 తేదీ బుధవారం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా ఎండు గంజాయి సరఫరా చేస్తున్న అబ్బెంద శివారు కింది తండాకు చెందిన నీనావత్ సంతోష్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 800 గ్రాముల ఎండు గంజాయిని 2 మొబైల్ ఫోన్లతో పాటు ఒక బజాజ్ పల్సర్ను స్వాధీనపరుచుకొని నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్కి తరలించారు. మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అబ్బెంద శివారు కింద తండాకు చెందిన కడావత్ చందర్ వ్యవసాయ భూమిలో ఉన్న 5 గంజాయి చెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ దాడిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం సిఐ దుబ్బాక్ శంకర్, ఎస్ఐలు అనుదీప్, హనుమంతు, కానిస్టేబుల్ అంజిరెడ్డి, అరుణజ్యోతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పద్ధతిగా తీసేయాలి కదా. ఇక్కడ తీద్దాం, అక్కడ చూడమ్మా, రేటు తీద్దాం ఫోటో అన్నీ తీసేసి ఇక్కడ బాబు బాబు గుంజాలి అందరు ఫస్ట్ మంచి రాజు తప్ప ఫోటో కూడా తీసేసి రాజు వాళ్ళు ఇక్కడ రాజు అది కూడా ఇవి కూడా ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి రాజు అన్నా ఇట్రమ్మా పట్టండి. అది కూడా తిరిగి అయిందా ఫోటో తీసుకుంటా మంచిగా చెట్టు పెడితే ఫోటో తీసుకుంటుంది. ఇక్కడ ఉంటాడు ఏం కదా అంతే ఏడికోడు సంతోషి కొట్టి ఇప్పుడు రాళ్ళతో కొట్టాడు, తలకాలంలో కొట్టాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.